హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. నక్షత్ర మీడియా ప్లస్లోకి మరో సూపర్ ఫాస్ట్ తొందరగా ఏదైనా ఆపకుండా దాచుకోకుండా చెప్పే మన కుమార్ మన ముందుకు వచ్చాడు. నమస్తే కుమార్. నమస్తే. సూపర్. కుమార్కి ఎదగాలని చాలా అంటే తొందరగా ఎదగాలి, ఏదైనా చెప్పేసేయాలనే ఆరాటం చాలా ఎక్కువ ఉంటుంది కుమార్కి. అంటే సోషల్ మీడియాలో ఎలాగాలోగో ఎదిగేయాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అని ఎక్కువ ఆరాటపడుతుంటాడు కుమార్. నాకు ఈ మధ్య ఏ సినిమాకి పోయినా ఎక్కడ చిన్న సినిమానా పెద్ద సినిమా కాదు, 100 కోట్లు సంపాదించాలి, 50 కోట్లు సంపాదించాలి, 1000 కోట్లు సంపాదించాలంటే 1,00,000 కోట్లు సంపాదించాలని. ఎందుకని అట్లా ఏమైనా డబ్బులా చిల్ల పెంకులా? అంటే దానికి అర్థం ఏంటంటే చిన్న సినిమా కూడా ఒక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, ఒక 10,000 కోట్లు సంపాదించాలని నా కోరిక, నా బాధ. అట్లా అసలు వస్తాయా అంత? మరి చేసే ప్రయత్నం ఎందుకు? సినిమా 1,00,000 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి 1,00,000 కోట్లకి? అదే మాస్టర్, ఒకవేళ తెలియదులేండి, ఒకవేళ రావచ్చామని నా బాధ, అంతే, రావాలని నా బాధ. ఇది చూసే ముందు ఈయన మాట్లాడే ఒక వీడియో చూడండి. గేమ్ చేంజర్ సినిమా నేను 50,000 కోట్లు అన్నా, కానీ టార్గెట్ అయింది 10,000 కోట్లు టార్గెట్ అయింది. నేను ముందే చెప్పా ఈ సినిమా 50,000 కోట్లు కాదు 1,00,000 కోట్లు కూడా వస్తాయని చెప్పినా. ఇప్పుడు నిజమైంది, అదే నిజం చేసి చూపించారు. చూసారు కదా, ఇలా చెప్తుంటారు అనమాట 1,00,000 కోట్లు రావాలి. ఇప్పుడు ఈ కుమార్ ఎక్కువ చేసే ఏంటంటే రివ్యూలు ఇస్తూ ఉంటావు కదా. అవును. రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది కదా. అవును. ఏ సినిమా? రీసెంట్గా అయితే చిన్న సినిమా. పెద్ద సినిమా అయితే లాస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటే. దాని గురించి చెప్పు. ఆ సినిమా అసలు ఎట్టుంది? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసా, చాలా బాగుంది. ఓకే. కానీ ఏంటంటే కొద్దిగా స్క్రీన్ ప్లే కానీ అది కొద్దిగా పాత స్టోరీ లెక్క ఉంది. ఓకే. అంటే గబ్బర్ సింగ్ సినిమాని మళ్ళీ చూసినట్టుగా కొద్దిగా అదొక బాధ వేసింది లోపల. ఎందుకని అట్లా? ఇంకొంచెం బాగా తీసుంటే బాగుంది. అంటే సేమ్ అలాగే కదా స్టోరీ. మీరు చూడలేదా సినిమా? ఓకే, సేమ్ అదే. సేమ్ అట్టే ఉంది, కాస్త ఇంచుమించుగా. ఇప్పుడు మీ రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళరా ఎవరు? వెళ్తారు వాళ్ళు, వెళ్తారో వెళ్ళలేదో ఏమో చెప్పలేం కదా. సినిమా రివ్యూ చూసి జనం పోతారు పోరో మనం డిసైడ్ చేయలేము అది. ఓకే. ఇప్పుడు రీసెంట్గా సినిమా వీరభద్ర, ఎవరు? సూర్య గారు. సూర్య నాకు ఇష్టమైన హీరో. ఆ సినిమా గురించి, ఆ సినిమా ఎలా ఉంది వీరభద్ర? ఆ సినిమా కూడా చూసా. అది కూడా కాస్త ఓల్డ్ మోడల్ టైప్లో ఉంది. ఓకే. అది తమిళ్లో కూడా ఏం పెద్దగా ఆడిందిలే, తెలుగులో కూడా అంత మాత్రం ఆ సినిమా మరీ అంతేం ఆడలేదు ఆ సినిమా. మీరు వెళ్ళి చూడండి కావాలంటే. డైరెక్టర్ పేరు గుర్తులేదు, నిజంగా గుర్తులేదు. గుర్తుంటుంది కానీ నాకు కాస్త మట్టిపోరున్నది, అంటే ఎక్కువ శాతం గుర్తుండదు. ఎవరో కొంచెం ఫేమస్ అయిన పేరు గుర్తుంటాయి అంతే నాకు. నా పేరు బషీర్ మాస్టర్. మీది గుర్తుంది. సినిమా వీరభద్ర సినిమా అయితే బాగుందని చాలా మంది అన్నారు. ఇది ఎవరిష్టం వాళ్ళ మాస్టర్. ఇదే అన్యాయం దారుణం ఇది. అంటే నేను చూసా, నాకు బాగాలేదు. అంటే నేను ఇవాళ పొద్దున సూర్య గారిది నాకు ఎవరు పంపించారు వీడియో. సూర్య గారు ఏం మాట్లాడుతున్నా, తెలుగు ప్రేక్షకులకి చాలా రోజుల తర్వాత నన్ను హిట్ చేశారు చాలా సినిమాని. అంటే నేనేమంటున్నా అంటే కుమార్, సినిమాని సినిమా లెక్కనే చూడాలి అని నేను అంటున్నా. అవును. నువ్వేమంటావు జనాలకి? నేను అంతే, సినిమా లెక్కే చూడాలి. కానీ సినిమా చూడడానికి బాగుండాలి. అది దాంట్లో కామెడీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, అన్నీ ఉంటే చూస్తారు ఎవరన్నా. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. చాలామంది ఏమంటారు, బషీర్గా అసలు ఆ పిల్లగాడికి ఏమనొచ్చురా ఆ సినిమా రివ్యూల గురించి మాకేం చెప్తున్నా అంటారు. అసలు దీనికంటే ముందు నీకేమొచ్చు అనేది ఒక డైలాగ్ కొట్టు. అంటే ఏది మాస్టర్? అంటే ఏదన్నా నువ్వు తెలవాలి కదా, సినిమా పట్టున్న డైలాగ్ ఏదన్నా కొట్టమంటారా? నా గురించి బ్యాడ్ కామెంట్లు చేసుకుంటే ఓకే, అంతేగాని డైరెక్ట్గా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర రౌడీలు గోండాలు ఉన్నారని నా మీద అటాక్ చేస్తే మాత్రం కొట్టానంటే హాస్పిటల్కి 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి మీకు. 1,00,000 కోట్లు పెట్టి 2 హాస్పిటల్ కట్టించుకోవచ్చు. అదొక డైలాగ్. ఇది మీరు డైలాగ్ చెప్పమారా? మీ ఓన్ డైలాగ్ అంటే చూసారా ఫ్రెండ్, ఆయన సినిమాలో పట్టు కాకుండా సినిమాలో ఉడుం పట్టే ఉంది ఆయనకి. నేను డైలాగ్ కొట్టమంటే ఏదో ఇప్పుడు డైలాగ్ కొట్టమంటే సినిమా డైలాగ్ కొడతారేమనుకున్నా, తన ఓన్ డైలాగ్ కొట్టాడు. అంటే సినిమాలో నాలెడ్జ్ కంటే కూడా డబుల్ నాలెడ్జ్ ఉంది నీకు. అంత లేదు మాస్టర్, నిజం. నువ్వు కొట్టిన డైలాగ్ బాగానే ఉంది, నాకైతే నచ్చింది. సరే, ఈ మధ్య బాగా 24 గంటలు ఏదో మెళ్ళో జెండా వేసుకుని విజులు వేసుకునేది ఇక్కడ కూడా వచ్చినది. టీవీకే పార్టీ, ఇది అభిమానం. ఏం పార్టీ? టీవీకే పార్టీ. ఇది చెన్నైలో ఉంటది పార్టీ. ఓ విజయ్ పార్టీ. సూపర్. ఈ పార్టీ పూర్తి పేరు తమిళ్ వెల్కమ్ కాజిగం. సర్లే, ఏదో ఒకటి తమిళ విటర్ కాజింగ్ ఏదో పార్టీ. తమిళ విటర్ కాజింగ్ ఏదో పార్టీ అయితే పెట్టాడన్న. పార్టీ పెట్టి
కరెక్ట్గా సంవత్సరం లోపలే అనమాట ఓకే. సీఎం కొట్టేసాడు ఛాన్స్ అనేది. అది ఏంటంటే ప్రజలు నమ్మకం, అరే విజయ్ అన్నకి ఓటేస్తే ఖచ్చితంగా మన పేద ప్రజలకి మేలు చేస్తాడు, ఇతని మనం నమ్మొచ్చు అని. కానీ మిగతా వాళ్ళు పార్టీలు పెట్టారు, మధ్యలో పోయారు అంతే అందరూ. అంతే. సినిమా హీరోలు మేము ఏదో చేసేస్తాం, ఓయమ్మ మాకు అట్టుంది ఇట్టుందని దిగారు, వెళ్ళిపోయారు. గెలిచింది ఇద్దరే, ఎంజీఆర్ గారు, ఎన్టీ రామారావు గారు, తర్వాత విజయ్ అన్న. మిగతా సినిమా హీరోలు వచ్చారు కానీ మధ్యలో పోయారు, కొంతమంది ఉన్నారు కానీ చిన్న చిన్న పదవులకే పరిమితం వాళ్ళు. విజయ్ గారి సినిమా గురించి ఆయన సినిమాలు చూస్తావాను? చూస్తా. ఆయన నీకు బాగా ఇష్టమైన సినిమా? నాకు బాగా ఇష్టమైన సినిమా చాలా సినిమాలు, ఈ వారసుడు కానీ, బీస్ట్ అనే సినిమా కానీ, అదిరింది అనే సినిమా ఉంది ఒకటే, అదిరింది బాగుంది. నెర్సల్ అదే ఆ సినిమాలో ఒక డైలాగ్ కొట్టగలవు? ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్లో ఒకటే, కొట్టు. రష్యా గవర్నమెంటు ఆ దేశ ప్రజలు ఒక 10% GST కడుతుంటే అక్కడ మాత్రం ఆ దేశంలో మెడికల్ కానీ, ఆరోగ్యం కానీ, హాస్పిటల్ అని ఫ్రీగా ఉన్నాయి. అదే మన ఇండియాలో, మన భారతదేశంలో మనం 90% GST కడతాం, కానీ ఇక్కడ ఎందుకు పెట్టలేదు అంటాడు. ఆ డైలాగ్ వల్ల ఆ సినిమానే పాపం ఆపేశారు అన్నది. కానీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకున్న ఒకటి, విజయ్ గారి మీద ఎంత ఇష్టం లేకపోతే, విజయ్ గారు అంటే ఎంత ఇష్టం ఉన్నది కాబట్టి అసలు ఆ మెడలో ఆయన వేసుకున్న కండవ ఒక శాల్వాని 2 శాల్వాలు చింపితే ఆ కలర్ వచ్చింది. అవును, కరెక్ట్. ఏదో నాకు దగ్గర దాంట్లో అంటే ఆ శాల్వా నేనేమంటున్నా, జెండా ఇక్కడ దొరకదు, చెన్నైది కదా, దొరకదు. చెన్నైలో ఎవరు అమ్ముతారు అది? అంటే అసలు ఆయన టాలెంట్ ని మెచ్చుకోవాలి. విజిలేసి విజయ్ గారి గురించి 4 మాటలు విజిలేస్తూ. చెప్పు. ఇది తమిళనాడులో చేస్తే ఇది ప్రపంచం మొత్తం మారు మోగిపోయింది అంతే, శత్రువులందరూ పారిపోయారు. సూపర్. మొన్నటిదాకా విపరీతంగా పిచ్చి కుక్కల కంటే దారుణంగా కుల పిచ్చి, మత పిచ్చి, అన్ని పిచ్చులు అందరూ నోటికి వచ్చినట్టు వాగారు. విజయ్ గెలవగాడు, విజయ్ వల్ల కాదు, మా సినిమా హీరో వల్లే అవుతుంది, ఆ సినిమా హీరో ఏం పెగ్గలుతాడు, ఆడికి అంత సీన్ లేదు. ముసలోళ్ళు కూడా ఆఖరికి వయసు ప్రకారం మాట్లాడితే సరే, వాళ్ళకి పని పట్టలేదు అనుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఆమె ఏం మనుషులు వీళ్ళు ఉండాలి కానీ మరీ అంత పిచ్చి ఉండకూడదు. అట్ట మాట్లాడేది ఒకటే, గెలుస్తాడు గెలవడు. మిమ్మల్ని అడిగితే సరే అతని ఇష్టం అవుతుంది చేసుకోమనాలి, అంతేగాని ఆ సినిమా హీరో అతనే గ్రేటు, అతను మాత్రమే గెలిచాడు, ఈడు వేస్టు, ఇది రాంగ్. అది ఈరోజు ఇంట్లో కూర్చొని విజయ్ గారి దగ్గర నాకు నచ్చిన గొప్ప విషయం ఏంటంటే, మామూలు సామాన్య ప్రజలకి చాలా మందికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. అవును. నీకు బాగా నచ్చిన ఒక సీటు పేరు చెప్పు. ఆటో డ్రైవర్ కాకుండా ఆటో డ్రైవర్ కొడుకు ఇచ్చాడు, అది గ్రేట్. అది ఆటో డ్రైవర్ కొడుకు, ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ కొడుకు, అదే ఏమో అన్నారు, ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ కొడుకు ఆటో డ్రైవర్ అంటే ఏదో అన్నారు. సార్ నాకే తెలియదు, ఏదో ఒకటి మంచి అయితే చేసాడు. ఒక ఆటో డ్రైవర్ కి ఒక అతనికి సీట్ ఇచ్చాడు, ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ కొడుకు కూడా ఎవరికి ఇచ్చారంట. మళ్ళీ చాలా మందికి ఇప్పుడు ఇక్కడ తమిళనాడు అంచు ఉంటది, బార్డర్, ఏపీ బార్డర్ ఉంటది, ఆ బార్డర్ లో దాదాపు 40-50 మంది దాకా కామన్ వాళ్ళకి ఇచ్చాడంట అందరికి. కానీ నాకు తెలియదు, అది పక్క స్టేట్. ఒక్కసారి విజిలేసి విజయ్ గారికి సల్యూట్ కొట్టి జై విజయ్ అన్న. జై విజయ్ అన్న. సూపర్. జై టీవీకే పార్టీ. గుడ్. అంటే ఫ్రెండ్స్, ఎవరికి ఎవరు ఇష్టం ఉంటారో ఎవరు చెప్పలేరు, ఎవరైనా ఇష్టపడవచ్చు. అట్లా విజయ్ని ఇష్టపడేందుకు సూపర్. ఎందుకంటే మేము కూడా డీలో చేసేటప్పుడు నన్ను అదర్ లాంగ్వేజ్ సాంగ్ అడిగితే నేను భోజ్పూరి సాంగ్ వేసాను, నా ఇష్టం అది. అదర్ లాంగ్వేజ్ భోజ్పూరి, అందరూ హిందీ ఇంగ్లీష్ వేస్తే నేను భోజ్పూరి వేసిన, తప్పేం లేదు.